గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. హింసాత్మక ఘటనతో బెంగాల్ అట్టుడుకుతోంది. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు తీవ్రమయ్యాయి. వక్ఫ్ బిల్లును అమలు చేయబోమని ముఖ్యమంత్రి చెప్పినా సమస్య సద్దుమణగడం లేదు. ఇంతకీ వక్ఫ్ చట్టాన్ని ముస్లిం సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? అసలు వక్ఫ్ సవరణల్లో ఏముంది? వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్లో మొదలైన నిరసనలు హింసలకు దారితీశాయి. ముఖ్యంగా బంగ్లాదేశ్ సరిహద్దులో ఉత్తర బెంగాల్లో ముస్లిం ప్రాబల్యం ఉన్న ముర్షిదాబాద్ వ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా కొన్ని ముస్లిం సంఘాలు ఆందోళనకు దిగాయి. ఇళ్లు, వాహనాలను ధ్వంసం చేసి నిప్పంటించారు. సుతి, ధులియన్, జంగీపూర్, కోల్కతా, మాల్దా, హౌరా ప్రాంతాల్లోనూ తీవ్ర హింసలు చెలరేగాయి. రైల్వే స్టేషన్పై దాడులు చేసి కంట్రోల్ రూమ్ని ధ్వంసం చేశారు. వాహనాలను తగులబెట్టడంతో పాటు దుకాణాలను లూటీ చేశారు. ఈ అల్లర్లలో హిందువుల వ్యాపారాలు, ఇళ్లు ధ్వంసం చేసి దాడికి పాల్పడ్డారు. అల్లరిమూకల చర్యలతో 3 మృతి చెందారు. ఈ అల్లర్లలో ఇప్పటివరకు 150 మందిని అరెస్ట్ అయ్యారు. మరోవైపు ఈ ఘటనపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. కేంద్రం ప్రవేశపెట్టిన వక్ఫ్ సవరణ బిల్లును ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో అమలు చేయబోమని స్పష్టం చేశారు. అయినప్పటికీ హింసకు ఎందుకు పాల్పడుతున్నారంటూ ప్రశ్నించారు. అటు ఈ విషయంలో ప్రభుత్వ తీరుపై కోల్కతా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పరిస్థితి తీవ్రంగా మారడంతో కేంద్ర బలగాలను మోహరించాలని ఆదేశాలు జారీ చేసింది. పార్లమెంటు ఉభయ సభల్లో సుదీర్ఘ చర్చల తర్వాత ఏప్రిల్ 4వ తేదీన వక్ఫ్ సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్గా పేరులో వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది కేంద్రం. పారదర్శకత, సాంకేతిక ఆధారిత నిర్వహణతో పాటు అవినీతిని తగ్గించడం, వక్ఫ్ ఆస్తులను మెరుగ్గా నిర్వహించడమే ఈ బిల్లు లక్ష్యమని కేంద్ర ప్రభుత్వం నొక్కి వక్కాడించింది. అయితే కొత్తగా తెచ్చిన సవరణ బిల్లు వక్ఫ్ చట్టం 1995కు భిన్నంగా ఉంది. కొత్త నిబంధనల ప్రకారం వక్ఫ్ ఆస్తిగా ప్రకటించాలంటే ఆ వ్యక్తి కనీసం 5 ఏళ్ల పాటు ఇస్లాం ఆచరించడంతో పాటు సొంత ఆస్తిని కూడా కలిగి ఉండాలి. తాజా చట్టంలో వక్ఫ్ బై యూజర్ నిబంధనను తొలగించింది. అలాగే స్త్రీల హక్కుల సంరక్షణకు ప్రాధాన్యతనిచ్చింది. సర్వే బాధ్యతలను జిల్లా కలెక్టర్కు వెళ్లాయి. వక్ఫ్ ఆస్తుల వివరాలను 6 నెలల్లో కేంద్రీయ పోర్టల్లో నమోదు చేయాలి. ప్రత్యేక వక్ఫ్ బోర్డుల ఏర్పాటుతో పాటు అందులో 2 స్త్రీలు, 2 ముస్లిం కాని సభ్యులకు అవకాశం కల్పించాలని చెప్పింది. ఇక వక్ఫ్ ఆస్తులకు సంబంధించి ట్రిబ్యునల్ నిర్ణయాలు అంతిమం కాదని, అభ్యంతరాలు ఉంటే 90 రోజుల్లో హైకోర్టులో అప్పీల్ చేసుకునే వెసులుబాటు ఉంది. వక్ఫ్ బోర్డులు ఏకపక్షంగా ఆస్తులను వక్ఫ్గా ప్రకటించే అధికారం ఉండదు. దీంతో కొత్త సవరణ బిల్లును ముస్లిం సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు వక్ఫ్ సవరణ బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. ముస్లింలపై వివక్షత చూపడంతో పాటు రాజ్యాంగంపై బహిరంగ దాడి అని విమర్శించాయి. 1995 చట్టం వక్ఫ్ ఆస్తుల రక్షణపై దృష్టి పెడితే 2025 బిల్లు వక్ఫ్ ఆస్తుల దుర్వినియోగాన్ని నివారిస్తుంది అని కేంద్రం అందిస్తోంది. మరి ఈ సవరణలు ముస్లిం సమాజ ఆస్తుల నిర్వహణలో కొత్త దశను తీసుకువస్తాయా లేదా అనేది వేచి చూడాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.